అసలు మీద వడ్డీ మోత పీకల్లోతు అప్పుల్లో తెలంగాణ ఇప్పుడు ఒక విచిత్రమైన ఆర్థిక పరిస్థితులు ఇరుక్కొనుంది. కొత్త అప్పు తెచ్చేది కొత్త అభివృద్ధి కోసం కాదు. పాత అప్పుల అసలు వడ్డీలు కట్టడానికే కొత్త అప్పు అవసరమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ఖజానా మీద వడ్డీ మూత మొదలైంది. జీతాలు ఒకవైపు, పెన్షన్లు ఒకవైపు, సబ్సిడీలు ఇంకోవైపు, పాత రుణాల రీపేమెంట్లు మరోవైపు. ఈ నాలుగు కలిసి ప్రభుత్వ ఖజానాని ఉక్కిరి బిక్కిరి చేసి పారేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం లోన్ రీషెడ్యూలింగ్ అనే మార్గం వైపు చూస్తోంది. అసలు లోన్ రీషెడ్యూలింగ్ అంటే ఏంటి? ఎక్కువ వడ్డీకి తీసుకున్న స్వల్పకాలిక అప్పుల్ని మూసేసి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు తీసుకోవటం. అంటే అప్పు పోదు, పాత అప్పు అసలు పోదు, గడువు మాత్రం పెరుగుతుంది, వడ్డీ ఒత్తిడి తగ్గుతుంది కొంతమేరకు. కానీ రుణభారం మాత్రం రేపటి తరానికి ముందుకు నెట్టబడుతుంది. గత ఏడాది దాదాపు 28,000 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశారు. వాటి వలన 2025-26 నుంచి 2031-32 మధ్య చెల్లించాల్సిన రీపేమెంట్ భారం 34,058 కోట్ల నుంచి 11,915 కోట్లకు తగ్గిందంటూ ప్రభుత్వం చెప్తోంది. అంటే తక్షణ ఒత్తిడి తగ్గింది, కానీ అప్పు మాత్రం అంతరించిపోలేదు. అది ఇంకో రూపంలోనో మరో గడువులోనో నిలిచే ఉంటుంది. ఇప్పుడు ఇంకో 25,000 కోట్ల కోసం రీషెడ్యూలింగ్ ప్రయత్నం జరుగుతోంది. అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ప్రతి సంవత్సరం పాత అప్పుల ఒత్తిడి తగ్గించుకోవడానికి కొత్త అప్పులే మార్గమైతే అసలు ఆర్థిక వ్యవస్థ ఎటువైపు వెళ్తున్నట్టు? అసలు ప్రమాదం ఇక్కడే పొంచుంది. ప్రభుత్వం తెచ్చే అప్పుల్లో పెద్ద భాగం, సింహభాగం పాత అప్పులకే వెళ్తోంది. రిపోర్టుల ప్రకారం 24-25లో 56%, 25-26లో 49% ఈ పాత రుణాలు వడ్డీలు చెల్లించడానికి వెళ్ళాయి. అంటే కొత్త అప్పు కొత్త రోడ్డు కోసం కాదు, కొత్త ప్రాజెక్ట్ కోసం, అంతకంటే కాదు, పాత బిల్లులు తీర్చడానికి. ఇంకోవైపు కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న గ్యారంటీ రుణాలు కూడా చిన్న విషయం ఏమీ కాదు. 2025 మార్చి నాటికి ఇవి 2.41 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్బీఐ రిపోర్ట్లే స్వయంగా చెప్తున్నాయి. ఇవి నేరుగా బడ్జెట్ పుస్తకాల్లో కనిపించకపోయినా చివరికి భారం ప్రభుత్వం మీదే పడుతుంది, ప్రభుత్వం పైనే పడుతుంది. ఇక్కడ అసలు ప్రశ్న, ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంటా లేక అప్పుల మేనేజ్మెంటా? ప్రభుత్వాలు చెప్తాయి అభివృద్ధికి అప్పులు తప్పవు, అది నిజమే. కానీ అప్పు తెచ్చి ఆదాయం పెంచితే అది పెట్టుబడి, అప్పు తెచ్చి వడ్డీలు కడితే అది హెచ్చరిక, అప్పు తెచ్చి ఉచిత పథకాలు నడిపితే అది రేపటి తరం మీద బిల్లు వేయటం మాత్రమే. ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు ఒక సింపుల్ లెక్కగా మారిపోయాయి. నాయకులకు కావాల్సింది ఓట్లు, సీట్లు, జనానికి కావాల్సింది తక్షణ ఉపశమనం. మధ్యలో ఖజానా మాత్రం అప్పుల బారిన పడిపోతోంది. ఈ రోజు ఉచితం అనేది రేపటి రోజున పన్నుల రూపంలో తిరిగి మనకే దక్కుతుంది, వస్తుంది, చుట్టుకుంటుంది. ఈరోజు రీషెడ్యూల్ చేసిన అప్పు రేపటి రోజున మన పిల్లల బడ్జెట్ను తింటుంది. అందుకే ఒక్కటే ప్రశ్న, తెలంగాణ ప్రగతి మార్గంలో నడుస్తోందా లేకపోతే అప్పుల ఊబిలోకి దిగజారిపోతోందా? అప్పు చేసి పప్పు కూడా తినొచ్చేమో, కానీ అదే ఇంకొక రోజు చిప్ప కూడుకు దారితీస్తుంది. బారో నౌ, సారో లేటర్.